హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రైస్ చిక్కీ చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా తొందరగా కూడా అయిపోతుంది, అంతే టేస్టీగా కూడా ఉంటుంది. మనం పల్లి చిక్కీ, నువ్వుల చిక్కీ ఇలా చేసుకుంటూ ఉంటాం కదండి. ఈసారి ఇలా రైస్ చిక్కీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం తింటూ ఉంటే కరకరలాడుతూ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. అచ్చంగా బయట చేసిన చిక్కీలాగే వచ్చేస్తుంది. చూసారు కదా. ప్రాసెస్లోకి వెళ్ళక ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, అలాగే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా దీనికోసం ఒక కప్పు రైస్ తీసుకుంటున్నాను. మనం అన్నం వండుకునే బియ్యమే తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగి నీళ్ళన్నీ శుభ్రంగా వంచేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని దాని మీద బియ్యం వేసుకొని స్ప్రెడ్ చేసేసుకోవాలి. మనకి వాటర్ కంటెంట్ అనేది లేకుండా చూసుకోవాలండి. ఇలా పొడి క్లాత్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకున్నారంటే తొందరగా వాటర్ అనేది పీల్చేసుకొని బియ్యం పొడిగా తయారవుతాయి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఒక పక్క క్లాత్ తీసుకొని పైన ఇలా రబ్ చేసినట్టు చేసినా కానీ మీకు తొందరగా బియ్యం అనేది పొడి పొడిలాడుతూ వచ్చేస్తాయి. చూసారు కదా, ఈ విధంగా బియ్యాన్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను. ఇలా బియ్యం పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. అప్పటి వరకు మనం కొంచెం ఆరనివ్వాలి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం పొడిగా చేసుకున్న బియ్యాన్ని వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి, అప్పటి వరకు కొంచెం మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతాయి. తీసి వేరొక ప్లేట్లోకి పెట్టేసుకోండి. మీకు వీలైతే మొత్తం ఒకసారి వేయించుకోండి, లేదా కొద్ది కొద్దిగా వేయించుకోండి. అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నానండి. దానిలోనే డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను. వీటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా. మళ్ళీ అదే ప్యాన్లో మనం బియ్యం తీసుకున్న కప్పుతో ఒక కప్పు నిండుగా బెల్లం తీసుకుంటున్నాను. కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి. మీకు ఇంకా స్వీట్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొక పావు కప్పు వరకు యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇందులో ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని కరిగించుకుంటున్నాను. చూసారు కదా, ఇలా కలుపుతూ ఉంటే బెల్లం తొందరగా కరిగిపోతుందండి. ఇలా బెల్లం కరిగిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించారంటే మనకి ఇలా ముద్దలా తయారవుతుంది. చూసారు కదా, ఇలా ముద్దలా అయిన తర్వాత చేతిలో తీసుకుంటే ఇలా సాగుతున్నట్టు రావాలన్నమాట. ఆ టైంలో మనం వేయించుకున్న బియ్యాన్ని వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి పక్కన డ్రై ఫ్రూట్స్, వాటిని కూడా వేసేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. చూసారు కదా, మనం ఈ బియ్యం వేసిన తర్వాత ఒక్క 5 నుంచి 6 నిమిషాల వరకు మనం ఇలా కలుపుకుంటూ ఉడికించామంటే మనకి రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఒక ప్లేట్లో నెయ్యి రాసి గ్రీస్ చేసుకున్నాను. ఇలా 5 నిమిషాల తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడే మనం నైఫ్ తీసుకొని కొంచెం ఘాట్లు పెట్టేసుకోవాలి. అప్పుడు మనకి పీసెస్ అనేది కరెక్ట్గా వచ్చేస్తాయండి. వేడిగా ఉన్నప్పుడే ఇలా పెట్టేసుకుంటే మనకి చల్లారిన తర్వాత ఈజీగా మనం బ్రేక్ అయిపోతాయి. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారేసరికి మనకి చిక్కీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. వేడిగా ఉన్నప్పుడు కొంచెం చేతులు అంటుకోకుండా చూసుకోండి, చాలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి మంట పుట్టేస్తుంది వేడిగా ఉన్నప్పుడు. ఇప్పుడు చల్లారిపోయిందండి. దీన్ని ఒక చాక్తో ఎడ్జెస్ని ఇలా పైకి లేపుతూ ఉంటే మనకి ఈజీగా ఊడొచ్చేస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. మనం ఎడ్జెస్ని కొంచెం సపరేట్ చేసినట్టు చేసుకున్నామంటే మనకి ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా సపరేట్ అయ్యిందో. మన రైస్ చిక్కీ అనేది రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి మనకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా, అచ్చంగా బయట షాప్లో కొన్న చిక్కీ మాదిరి వచ్చేసిందనమాట. దీన్ని మనం ముక్కలుగా విరుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వచ్చేస్తుంది.
అంతేనండి, రైస్ చిక్కీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మనం తింటూ ఉన్నప్పుడు బియ్యం కరకరలాడుతూ భలే ఉందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి. చూసారు కదా, రైస్ చిక్కీ అయితే పర్ఫెక్ట్గా వచ్చేసింది. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా యాజ్ ఇట్ ఈజ్ చేసేసేయండి. మీరు కూడా చక్కగా చేసేసుకుంటారు. చూసారు కదా, మనం పీసెస్ అన్నీ విరిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను కదా, ఈ విధంగా రెడీ అయిపోయాయి. ఇదేనండి ఈరోజు వీడియో. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి మీకు వీడియో నచ్చినట్లయితే. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.